ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకానికి ఆపోజిట్ అయిన దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు అండి యేసు క్రీస్తు వారు. పాత నిబంధనలు చూసుకున్నప్పుడు ఆకాశం నుంచి వర్షం పడేది చూసాం, ఆకాశం నుంచి అగ్ని గంధకాలు పడేది చూసాం. కానీ దేవుడు 40 సంవత్సరాలు ఆకాశం నుంచి ఆహారం మన్నా రూపంలో ఇశ్రాయేలీయుల కడుపుని నింపారండి యేసు క్రీస్తు వారు. అంటే సైంటిస్టులు ఎంత ప్రయోగం చేస్తున్నా ఆ మన్నా ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అది కురిపించేది ఎవరు అని ఈ లోకంలో సైన్స్ ఎంత చేసినా వాళ్ళకి అంతు చిక్కంది ఏంటంటే అది ప్రకృతి వల్ల అయింది కాదండి, దేవుడి ద్వారా అయింది. అది దేవుడు తన బిడ్డలు కడుపుని నింపాడు మన్నాని కురిపించి. అంటే దేవుడు ఎంత మహాశ్చర్యమైన కార్యాలు చేస్తారంటే మన ఊహకు మించిన కార్యాలు చేస్తారండి. ఒక సముద్రం ఏంది, పాయలు అవ్వడం ఏంది, ఆరిన నేల రావడం ఏంది, అది 2 విభాగాలుగా విభజించింది. ఒకటైతే ఆరిన నేల, ఇప్పుడు మనం కొంచెం నీళ్లు పోస్తేనే అక్కడ తడి తడిగా ఉంటుంది, అంత ఎప్పుడు నీళ్లు ఉన్నటువంటి సముద్రము, ఆ మధ్యలో మార్గం రావడమే ఒక అద్భుతం. అయితే ఆ మార్గము ఆరిన నేలగా మారడం ఇంకొక అద్భుతం అండి. ఇదంతా ఈ లోకంలో ఎంత సైంటిస్టులు సైంటిఫిక్గా ఎంత కనిపెట్టినా కూడా వాళ్ళకి అంతు చిక్కంది ఏంటంటే దేవుడు కార్యం. అది మనుషులు చేసింది కాదు, ఈ లోకంలో సృష్టి ద్వారా వచ్చింది కాదు, దేవుడు చేసింది. బైబిల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. చనిపోయిన వారిని ఎలా లేపబడతారు, కుళ్ళిపోయిన శవమైన లాజర్ని ఎలా 3వ రోజు దేవుడు లేపాడని చూసుకున్నప్పుడు దేవుడి ద్వారానే అవుద్ది. దేవుడు కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. దేవుడు కార్యాలు చాలా అద్భుతమైన కార్యాలండి. మనము ఊహకు మించిన అద్భుతాలు దేవుడు చేస్తాడు. మనం అనుకుంటాం ఇది దేవుడి ద్వారా అవుతుందా లేదా, ఇది అవుద్దా లేదని అనుకుంటాం. దేవుడి ద్వారా కానిది ఈ లోకంలో ఏమి లేదండి. ఈ లోకముని దేవుడు నోటి మాటతో సృష్టించారు. దేవుడు ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ లోకాన్ని సృష్టించారు. మనుషుల్ని ఆయన చేతులతో చెక్కుకున్నారు. మనుషుల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నారు. తను ప్రేమించిన మనుషుల కోసం దేవుడు ఎంతగైనా చేసేటువంటి దేవుడు. అయితే మనుషులు దేవుడి మాట వింటంలా, మనుషుడు దేవుడికి లోబడటంలా, మనుషుడు దేవుడి చిత్తానుసారంగా జీవించటంలా, మనుషులు ఇంకా తినుము తాగుము సుఖించమంటున్నారు. మనుషులు ఇంకా తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నారు. మనుషుడు దేవుడిని అవసరానికి వాడుకొని అవసరం తీరిన తర్వాత దేవుణ్ణి వదిలేస్తున్నారు. అలాంటి పాపలోకంలో ఉన్నామండి. అలాంటి చెత్త లోకంలో ఉన్నాం. అలాంటి ఆయాసకరమైన లోకంలో ఉన్నాం. అలాంటి భ్రష్ట లోకంలో ఉన్నాం. అలాంటి సాతాను లోకంలో ఉన్నాం. కాబట్టి మన జీవితాన్ని మనం నలకొట్టుకుంటూ రావాలి. మన జీవితం యావత్తు దేవుడి పాదాల ముందు పెట్టాలి. అయ్యా మా జీవితం మీరు అంకితం చేస్తున్నాం ప్రభువా. అయ్యా మీ కార్యాలు ఎంతో గొప్పగా ఉన్నాయి నాయన. మా ఊహకు మించి ప్రకృతికి ఆపోజిట్ అయిన కార్యాలు దేవుడు చేస్తున్నాడండి. యెహోషువ గారి కాలంలో సూర్యుడు చంద్రుడు వాటి స్థానంలో ఆగడమేంది. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు సూర్యుడు ఒక దగ్గర నుంచి ఉదయించి ఇంకో దగ్గరికి వెళ్ళి అస్తమిస్తాడు. అలాంటి సూర్యుడు ఆ యుద్ధము ఉందని దేవుడు అలానే వాటి స్థానంలో యెహోషువ గారు ప్రార్థన చేశారు, అలానే ఆపివేశారంటే అలాంటిగా ఈ లోకానుసారమైనటువంటి సైంటిఫిక్ గా జరగవు. ఇవన్నీ దేవుడు కార్యాలు ఎంత గొప్పగా ఉన్నాయి, ఎంత మహాశ్చర్యమైన కార్యాలుగా ఉన్నాయి. ఇంత గొప్ప దేవుడిని మనం సేవించకుండా ఈ లోకంలో కనబడే మనుషుల్ని సేవిస్తున్నాం, లేదా మన చేతులతో సృష్టించుకున్న బొమ్మల్ని సేవిస్తున్నాం, చెట్లని సేవిస్తున్నాం, పొట్టని సేవిస్తున్నాం. వీటిని అన్నిటిని సృష్టించిన సృష్టికర్తని సేవించాలండి. మనల్ని కన్న దేవుని సేవించాలి. మన కోసం ప్రాణం పెట్టిన దేవుని సేవించాలి. మన కోసం తిరిగి లేచిన దేవుని సేవించాలా. ఇంత పరిశుద్ధుడైన దేవుడి పైన మనం ఫోకస్ పెట్టుకొని ఉండాలి. మన కోసం ఏ మనుషుడు ప్రాణం పెట్టలా. మన పాపాల నిమిత్తం ఎవరి బలికాలం మన దేవుడు మాత్రం బలయ్యాడు. ఆయన పరలోక రాజ్యంలో ఉండేదాన్ని కూడా వదులుకొని మన కోసం వచ్చేసారంటే దేవుడు ప్రేమ ఎంత గొప్పగా ఉంది, దేవుడు కార్యాలు ఎంత గొప్పగా ఉన్నాయి.
దేవుడు అనుకుంటే ఆయన దూతలు వచ్చి సిలువ వేసేటప్పుడు ఆ మనుషుల్ని హతం చేయొచ్చు. అలాగా చేయాలి అవకాశం ఉన్నా కూడా దేవుడు గొర్రె పిల్ల ఎలా తలంచుకుంటుందో అలా తలంచుకున్నాడు. మన కోసం ఆయన ప్రాణాలు పెట్టాడు. అంటే దేవుడి ప్రేమ ఎంత గొప్పగా ఉంది. ఆయనకి అసాధ్యమైనది ఏం లేదు. పాపాలు కొట్టివేయబడును గాకని ఈ లోకాన్ని నోటి మాత్రం సృష్టించిన దేవుడు నోటి మాటతో పాపాలు తీసివేయలేడా? అందరినీ నా బిడ్డలుగా మారును గాకని దేవుడు నోటి మాట అంటే అన్యులందరూ కూడా యేసే బిడ్డలుగా మారరా అని మనం చూసుకున్నప్పుడు దేవుడు ఒక మనిషికి ఒక మనస్సాక్షిని ఇచ్చాడు. ఒక మంచి మార్గము, ఒక చెడ్డ మార్గం ఉంది. మనుషుల్ని ఎంచుకోమన్నాడు. మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ లోకానుసారమైనటువంటి సాతాను ఏలేటువంటి లోకము చెడ్డ మార్గంలోకే వెళ్తున్నారు. కానీ ఇరుకైన మార్గము పోను విశాలమైన దేవుని మార్గంలోకి రావటం లేదండి. అది మనం చాలా పొరపాటు చేస్తున్నాం. మన జీవితాన్ని మనం నలగొట్టుకోవాలి. మన జీవితాన్ని మారు మనసులోకి తేవాలి. మన యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించుకోవాలి. నీటి బాప్తీసం తీసుకోవాలి. మనము దేవుడు మార్గంలోకి రావాలి. మనం వచ్చేదే కాకుండా అనేక మందిని నడిపించేదానికి మన జీవితాన్ని మనం ఎప్పుడైతే నలగొట్టుకుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఆయన చిత్తానుసారంగా కాపాడుకుంటాడు. ఆయన సేవలో మనల్ని వాడుకుంటాడు. మనల్నే కాదు అనేక మందిని కూడా వాడుకుంటాడు. కాబట్టి మనం ఒక మాదిరికరమైన జీవితంగా మనం ఈ లోకంలో జీవించాలి. మనల్ని బట్టి ఇతరులు మారు మనసులోకి రావాలి. నువ్వు ఎలా మారావు అని మనల్ని అడిగితే మన దేవుడు చేసిన అద్భుత కార్యాలు సాక్ష్యం రూపంలో చెప్పాలి. వాళ్ళు వింటారు, ఒకసారి నమ్మి చూస్తారు. వాళ్ళకు విశ్వాసం కలిగితే దేవుని ప్రాణాలు పోయేంత వరకు వదలరండి. అనేక మంది అన్యుల్లో నుంచి మారారు. అనేక మతాల్లో నుంచి దేవుని బిడ్డలుగా అయ్యారు. దేవుడి దగ్గరికి వస్తే మతం మార్పిడి కాదు. దేవుడి దగ్గరికి వస్తే సత్యంలోకి వాళ్ళు వస్తున్నారు, వెలుగులోకి వస్తున్నారు, జీవంలోకి వస్తున్నారు, పరిశుద్ధతలోకి వస్తున్నారు, దేవుని కృప కొరకు వస్తున్నారు, దేవుని ఆత్మను సంపాదన కోసం వస్తున్నారు, దేవుని సేవ చేసేదానికి వస్తున్నారు. కాబట్టి మన జీవితం ప్రతి ఒక్కటి దేవుళ్ళలోకి మనం మారేది కాకుండా ఇతరులను కూడా మనం మార్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు మార్చాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. మనకు దేవుడు కొన్ని అద్భుతాలు చేస్తాయి. మనం దాచుకోకూడదు, చెప్పాలి. చెప్తే వాళ్ళు విని మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన జీవితాన్ని యావత్తుని దేవుడికి సమర్పించుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా మీరు గొప్ప కార్యాలు చేస్తారయ్యా, అద్భుత కార్యాలు చేస్తారు ప్రభువా, సూచక కార్యాలు చేస్తారు నాయనా. ఈ లోకానికి ఈ ప్రకృతికి ఆపోజిట్ అయిన కార్యాలు చేస్తారు ప్రభువా. అయ్యా మీ కార్యాలు మేము వివరించలేము నాయనా. గొప్ప దేవుడా, పరిశుద్ధమైన దేవుడా, అయ్యా మీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏమీ లేదు నాయన. మీకు సమస్తము సాధ్యమే ప్రభువా. మాకు తెలుసు నాయన. తెలిసి కూడా అయ్యా మేము అల్ప విశ్వాసంలోకి వెళ్లకుండా దేవా, ఎప్పుడైతే మీ చేతులకు మేము అప్పచెప్తామో మా ప్రతి ఒక్క బాధలు కష్టాలు మీరు చేస్తారని విశ్వాసం కలిగి ఈ లోకంలో నిరీక్షణ కలిగి బ్రతికేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, ప్రకాశమానమైన వేకు చుక్క, జల్దారు వృక్షము వంటి వాడా, పరిశుద్ధ పట్టణంలో ఉన్న దేవా, వీరుండేటువంటి పరలోక రాజ్యానికి మమ్మల్ని తీసుకొని వెళ్ళాలని చూస్తున్న దేవా, అయ్యా మీ గొప్ప కార్యాలు మీ యేసయ్యా మీరు మాకు ఎంతగానో సహాయం చేసి సాక్షి జీవితం ఇచ్చినప్పుడు అది మేము ఇతరులకి చెప్పి ఇతరులను కూడా మీ మార్గంలోకి నడిపించేదానికి, ఆ సాక్ష్యాన్ని ఉపయోగించేదానికి మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాము నాయన. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోయట నరునికి మేలు తండ్రి, అది మోపినవాడు యెహోవాయే. కాబట్టి మీరు మాకు ఇచ్చిన కాడి బాధ్యత సక్రమంగా మోసేదానికి సహాయం దయచేయండి అయ్యా. చనిపోయిన వారి గురించి అది కాదు కానీ వాళ్ళు బంధువర్గాలు, రక్త సంబంధికులు, శ్రేయభిలాషులు, కొలిక్స్ని కాపాడండి అయ్యా. చనిపోయిన వారు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు ప్రభువా. మేము ఎప్పుడైతే మీలాగా బ్రతికి మీలో చనిపోతామో మళ్ళా తిరిగి లేపబడతాం. మేము లేపబడేదే కాదు, చనిపోయిన వాళ్ళకు లేపబడతారు. అప్పుడు ఒకరినొకరు చూసుకునే అవకాశం ఇస్తున్న దేవ స్తోత్రమయ్యా. గాయం రేపిన దేవ, గాయం కట్టమని అడుగుచున్నాము ప్రభువా. అయ్యా పెళ్లి రోజు జరుపుకునేటువంటి వాడిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలా,
భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలా. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా, వాళ్ళ గర్భఫలాన్ని ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయమని అడుగుచున్నాము ప్రభువా. వాళ్ళకు బలమైన బాబుల్ని పాపాన్ని దయచేయండి అయ్యా. క్రీస్తు అన్న బండపైన కుటుంబం కట్టుకోవాలి, సీయోనులో నుండి వాళ్ళని ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వాళ్ళని కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దైన వర్ధిల్లా, మీ దైన వర్ధిల్లాలా. ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం. మీ సేవ చేయాలి, మీ కాడి మోయాలా, మీకు ఉపయోగపడే పాత్రలుగా కాపాడమని అడుగుచున్నాము ప్రభువా. ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్, ఐసీ, రెంటల్ సర్కిల్, మరణ పడకల పైన ఉన్నారో స్వస్థపరిచి బాగు చేయమని అడుగుచున్నామయ్యా. ఎవరైతే ప్రయాణం, బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గము, ఫ్లైట్ మార్గంలో ఉన్నారో వాళ్ళు గమ్యస్థానానికి క్షేమంగా నడిపించమని అడుగుచున్నాము ప్రభువా. అయ్యా, దేశం మీదకి దేశానికి యుద్ధాలు తీసివేయండి అయ్యా. జెరూసలేమును కాపాడి, ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడి, ఏ దేశం అయితే యుద్ధాలు చేయాలంటున్నాయో వాళ్ళు శాంతపరచండి అయ్యా. వేసే ఆస్తి నష్టము, ప్రాణ నష్టం లేకుండా కాపాడండి ప్రభువా. పెట్రోల్, డీజిల్, గ్యాసు వేసే ఎటువంటి కరువు లేకుండా దొరికేదని సహాయం దయచేయమని మేము బిడ్డగా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎగ్జామ్ రాసిన బిడ్డని, రాస్తున్న బిడ్డని, రాయిపోతున్న బిడ్డని ఆశీర్వదించండి అయ్యా. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎగ్జామ్ పాస్ అవ్వాలయ్యా. ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో వాళ్ళకి పరలోకపు తెలివి ద్వారా వాళ్ళు చదువుకొని గుర్తొచ్చి జ్ఞాపక శక్తిని దయచేసి రాసి పాస్ అయ్యి మంచి మార్కులు వేసి దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అదే విధంగానే ఈ లోకంలో పశువుల్ని కాపాడండి, పక్షుల్ని కాపాడండి, జంతువుల్ని కాపాడండి, చెట్లను కాపాడండి, మనుషుల్ని కాపాడండి. ఈ లోకంలో సృష్టిని కాపాడండి, యూనివర్స్ని కాపాడండి దేవా. వైరస్లు, తెగులు రాకుండా మనుషులు తమ సొంతగా ఈ లోకానుసారమైనటువంటి తెలివి ఉపయోగించి ఏదేదో చేసి మీకు కోపం తెప్పించే బిడలుగా, లేదా మిమ్మల్ని బాధపరిచే బిడలుగా మనుషులు చేయకుండా మీకు లోబడే బిడలుగా ఉండేదాన్ని సహాయం దయచేయండి. ప్రతి ఒక్క నాలుగు మిమ్మల్ని స్తుతించాలి, ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు ప్రశ్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.